ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ప్రభు నామంలో అందరూ బాగున్నారని నమ్ముచు, మరి ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఆమేన్. యెషయా గ్రంథము 48:18 అధ్యాయంలో ఈరోజు ఒక గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని మనం పొందుకున్నాం. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని వాడు గనుక ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవగానే వాగ్దానాన్ని చదువుకుని, మీ బైబిల్ చదువుకుని ఈ వాగ్దానములు వినండి. విని మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటాం. మరి ఇక్కడ ఈ దేవుని వాగ్దానము ఈరోజు మనము ఆయన ఆజ్ఞలను ఆలకించేవారిగా ఉండాలి. మనము ఆయనతో నడుచుకునేవారిగా ఉండాలి. ఆయన యెహోవా ఆయన ఆజ్ఞలను ఆలకింపాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడండి. మరి ఆయన ఆజ్ఞలను గనక మనము ఆలకించినట్లయితే మన క్షేమము నది వలె విస్తరిస్తుందంటండి. నది ఎప్పుడైనా మనము పెద్ద పెద్ద కాలవల దగ్గరికి, నది ఒడ్డుకి వెళ్ళి నిలబడినప్పుడు ఎంతో విస్తారంగా మనశ్శాంతిగా ఉంటుంది. మరి నది చుట్టూ ఉన్నప్పుడు నది ప్రక్కన ఉన్నవన్నీ కూడా వ్యవసాయమైనా సరే, పొలాలు, తర్వాత చెట్లు ఏవైనా సరే చాలా పచ్చగా చూడటానికి ఎంతో అమూల్యంగా ఉంటాయి. ఎందుకని అంటే అది నది తీరమున ఉన్నాయి కాబట్టి అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి. మనము ఆ మన వల్ల నది వల్ల పొలాలు అవన్నీ పచ్చగా ఉన్నాయి అంటే మనము దేవుని వల్ల మనల్ని నదిని పోల్చి క్షేమము నది వలె ఉండునంటున్నాడు. మన క్షేమము నది వలె అంత విస్తారమైన అమూల్యమైన క్షేమమును దేవుడు మనకిస్తున్నాడు అంటే మనలను బట్టి అనేక మంది సంతోషంగా ఉండాలి. అనేక మంది దేవునిలోనికి రావాలంటే మనం ఒక నది వలె ఉండాలి. మరి నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. సముద్ర తరంగములు అలలొచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటాయి కదండీ! ఆ అలలు మన పాదాలను మనం వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు మన పాదాలను తాకి వెళ్తుంటే చాలా ఆనందపడతాం, సంతోషిస్తాం. అవి చూడటానికి మనం ఎంతెంత దూరమో వెళ్తాం. అలాంటి గొప్ప సముద్ర తరంగాలను ఆయన పోల్చి మన నీతిని అలా చేస్తానంటున్నాడు. అంత గొప్పగా మన నీతిని పోల్చాడాయన. మరి ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులమండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీ నీతిని మీరు నది వలె విస్తరింపజేస్తారు. మీ మీ క్షేమాన్ని సముద్ర తరంగముల వలె ఉంచుతారు అన్న వాగ్దానాన్ని చేసిన దేవుని యొద్దకు మనము వెళ్ళాలి. ఆయన నీతిని, ఆయన ఆజ్ఞలను మనం ఆలకించాలి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారుగా ఉంటే ఆయన మనము ఆజ్ఞలను ఆలకించాలని ఎంతో ఆశపడుచున్నాడండి. ఎంతో కోరుకుంటున్నాడంట. ఆయన మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడండి. గొప్ప దేవుడయుండి కూడా మనకెంతో ప్రేమగా చెప్తున్నాడు. మీరు నా ఆజ్ఞలను ఆలకించండి. మిమ్మల్ని క్షేమముగా విస్తరింపచేస్తానని చెప్తున్నాడు. మనల్ని ఏమన్నా బరువు భారాలు మోయమన్నాడండి దేవుడు? లేదు. ఆయన ఆజ్ఞలను, ఆయన నీతిని వెదకమన్నాడు. అలాంటి నీతిని మనం వెదికే వరముగా ఉంటే నీ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదకరం. ఒక నదిని, సముద్రమును పోలి మనల్ని మాట్లాడాడు ఆ దేవుడు. అంత గొప్ప ధన్యతను మనకిస్తానంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో మన ఆజ్ఞ ఆయన కోరుకున్నట్టుగా మనందరము నడుచుకోవాలని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రభువా నీ ఆజ్ఞలను ఆలకించిన యెడల అయ్యా నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునంటున్నావు. ఇంతటి గొప్ప ధన్యతను మాకిచ్చినందుకు మీకు వందనాలు. మేము నీతిని ఆలకించి నీ ఆజ్ఞలను గైకొని నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరూ నీ ఆజ్ఞల యందు, నీ యందు భయభక్తులు కలిగి నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికే వారం గుండుటకు సహాయం ఇచ్చేయండి.
ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. ఎవరు ఏ బలహీనతతో శోధించబడుచున్నారో నజరేయుడైన యేసు నామములో మీ బలహీనత స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సహాయం చేసి కృప చూపించండి. ఉదయకాలంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండమని నజరేయుడిని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. మరి దేవుని దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.